కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారి 4 వ్యక్తిగత కార్యదర్శులు తీసి పారేసింది. అంటే ప్రైవేటు వ్యక్తిగత కార్యదర్శులు, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వారిని మాత్రమే ఉంచాలి. ప్రైవేట్ అంటే మళ్ళీ వీళ్ళు ఐఏఎస్లుగా చేసినటువంటి వారు, అలాగే రిటైర్ అయినటువంటి ఐఏఎస్లుగా ఉన్నటువంటి వారిని ఈ విధంగా పెట్టుకుంటారు ప్రైవేట్గా. ప్రైవేట్ అంటే ప్రభుత్వం నియమించినటువంటి వారు కాకుండా ఇంకా వ్యక్తిగతంగా పెట్టుకునేటటువంటి వారు, వీళ్ళందరినీ కూడా నిన్న సాయంత్రానికల్లా తీసేసింది కేంద్ర ప్రభుత్వం. ఒక్క భూపేంద్ర యాదవ్ మాత్రమే కాదు, చాలామంది కేంద్ర మంత్రుల దగ్గర ఈ ప్రైవేట్గా పనిచేస్తున్నటువంటి చాలామంది ఈ కార్యదర్శుల్ని లేపేయడానికి చూస్తున్నారు, అంటే తీసేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ప్రభుత్వం తరఫున పనిచేస్తూనే అటువైపు ఉప్పందిస్తున్నారు. కొన్ని ఇన్ఫర్మేషన్లు ఏమొచ్చేసి ప్రతిపక్షాలకు ఇస్తున్నారు. ఇది రాజద్రోహమే కదా, వృత్తిపరమైనటువంటి అధర్మం. కాబట్టి ఇలాంటి వారి మీద నిఘా పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇంతకు ముందులా కాదు కదా. వీళ్ళేంటి ఐఏఎస్లుగా చేసినప్పుడు అటు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అలాగే ఇతర మిగతా రాష్ట్రాల దగ్గర పనిచేసినప్పుడు అన్ని పార్టీల దగ్గర పనిచేసి ఉంటారు. ఆ పని చేసినప్పుడు వాళ్ళని గౌరవించడం తప్పేమీ కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్? అందుకని ఇప్పుడు ఈ వ్యక్తిగత ప్రైవేట్ కార్యదర్శుల్ని మరొక నెల 2 నెలల్లో తీసేస్తామని కేంద్ర ప్రభుత్వం మొన్న 3వ తారీఖు ఇచ్చింది ఇన్ఫర్మేషన్, అనుమతి, ఇది నోటీసులు జారీ చేసింది. కానీ అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా నిన్న మంగళవారం సాయంత్రం కల్లా మొట్టమొదటిగా భూపేంద్ర యాదవ్ యొక్క 4 కార్యదర్శుల్ని పీకి పారేశారు. అది ఊహించరు, వాళ్ళు ఊహించరు, భూపేంద్ర యాదవ్ ఊహించరు. అంటే ఈయనకి కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయం. కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద అందరి మీద కూడా నిఘా ఏర్పాటు చేస్తారు, ఎవడెవడు ఏం చేస్తున్నాడు అనేది. అందుకే ఇలాంటి ఎవరైతే ఈ దేశద్రోహం చేస్తుంటారో, అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర పనిచేసి ప్రతిపక్షాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది దేశద్రోహమే, అది ఎవరైనా సరే. కాబట్టి వీళ్ళందరి మీద నిఘా ఏర్పాటు చేశారు. వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికారు, ఒక్కొక్కరిని పీకి పారేశారు. రెడ్ హ్యాండెడ్గా దొరకడము అంటే వీళ్ళు చేస్తున్నారు అని తెలిస్తే చాలు పీకేయచ్చు. ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, చేసినా ఏం ఉపయోగం కూడా ఉండదు, కేసులు పెట్టినా ఉపయోగం ఉండదు. కాబట్టి వీళ్ళందరినీ పీకేయడమే కరెక్ట్. ఇంకొకరికి 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు పదవీ కాలం ఉంది. అయినా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఇలాంటి వాళ్ళని ఉపేక్షించడం. కేవలం భూపేంద్ర యాదవ్ కార్యదర్శులు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది 12 మంది కేంద్ర మంత్రుల యొక్క కార్యదర్శులు ఇప్పుడు అత్యవసరంగా తీసేయడానికి అయితే ప్రణాళికలు జరుగుతున్నాయి. మిగతా కేంద్ర మంత్రుల యొక్క కార్యదర్శుల మీద కూడా నిఘా ఉంది.